మన టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా 10 నియోజకవర్గాల్లో ప్రశాంతమైన వాతావరణంలో కూడా పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా చిన్న చెదురుమురు ఘటనలు తప్ప ప్రశాంత వాతావరణంలో పోలింగు జరిగింది. సుమారు 5 గంటలకే 70% పోలింగ్ శాతం నమోదైంది. ఓటర్లు చైతన్యం పెరిగింది. నెల్లూరు నగరం కావచ్చు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేదానికి ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు కావచ్చు, ఇటు టీడీపీ అభ్యర్థులు కావచ్చు, పోటీలో ఉన్న ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళకి కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నెల్లూరు నగరంలో తో పాటు పలు నియోజకవర్గాల్లో తమ వైసీపీ టీడీపీ అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిన్న చెదురుముడు ఘటనలు తప్ప ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి పోలింగ్ శాతం సుమారు 70% పోలింగ్ శాతం చేరింది. ఓటర్లో చైతన్యం ముంచుకొచ్చింది. ఓటర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటేసేదానికి వెలువడి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎండ సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా నలుమూలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. టీడీపీ నాయకులు కావచ్చు, వైసీపీ నాయకుల మధ్య చిన్న తీవ్ర వాదోపవాదాలు పలు చోట్ల జరిగినాయి. అయినా కూడా పోలీసు రంగప్రవేశం చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పోలింగ్కి ఎటువంటి అంతరాయం కూడా లేకుండా కూడా పోలీస్ శాఖ జోక్యం చేసుకొని పరిస్థితి అదుపులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రశాంత వాతావరణం జరగడంతో ఎన్నికల అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో కూడా ఈ పోలీస్ శాఖ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.